ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, దానికంటే ఎక్కడ చిక్కుకొని ఉన్నాను, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే నార్మల్ పర్సన్ ఏంటి అంటే అతని జీవితంలో వాళ్ళ పర్సనాలిటీని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ వద్ద స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండదు. ఏం చెయ్యాలి? రెండవది, ఆ లక్ష్యాన్ని పొందాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆ కోరిక, అగ్నిలా ప్రజ్వలించేటువంటి ఆ కోరిక, తీవ్రమైనటువంటి కోరిక ఉండదు. మూడవది, భయాలతో కూడుకొని ఉంటారు. భయాలతో నిండుకొని ఉంటారు. చూడండి, కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే మనలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మనలో ఎంతో మంచి స్కిల్స్ ఉన్నాయి. కానీ మనము పొందాలనుకున్న, సాధించాలనుకున్న ఆ లక్ష్యాన్ని మనం పొందటం లేదు. కానీ మన ఎదుటే, మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వద్ద మనలాంటి క్వాలిటీస్ లేవు, మనలాంటి స్కిల్స్ లేవు, మనలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అయినా వాళ్ళు చాలా బాగా ముందుకెళ్తున్నారు. కానీ మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అలా మనం చూస్తూ ఉంటాం కదా. ఎస్ ఆర్ నో? మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం. అరే, నాలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఇంత మంచి గుణాలు ఉన్నాయి, అయినా నేనెందుకు ముందుకు వెళ్ళడం లేదు? నా చుట్టూ ఉన్న వాళ్ళైతే వాళ్ళల్లో ఆ క్వాలిటీస్ అసలు లేనే లేవు. అయినా కూడా వాళ్ళు చాలా ముందుకు వెళ్తున్నారు. కారణం ఏంటి? చెప్పండి, ఏం కారణమై ఉండొచ్చు? నాలో మంచి గుణాలున్నా కూడా, మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా, స్కిల్స్ ఉన్నా కూడా, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? నాకంటే తక్కువ స్కిల్స్ ఉన్నవారు, నాకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, నాకంటే తక్కువ క్వాలిటీస్ ఉన్నవారు వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? వాళ్ళలో ఓపిక, ఓపిక, సహనం కలిగి ఉండవచ్చు. సహనాన్ని కలిగి ఉండవచ్చు. కండి పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్ళే గుణాన్ని కలిగి ఉండవచ్చు. వాళ్ళల్లో ఉండవచ్చు. మనలో ఏముండవచ్చు? ఏం లేకపోవచ్చు. భయం భయం వల్ల కూడా తను గ్రేట్, పూర్తిగా ఎక్స్‌ప్రెస్ చేసుకోవటం వల్ల. గ్రేట్, వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా బాగా చెప్పారు. కారణం ఏంటి అంటే మనలో ఎన్నో మంచి విషయాలు ఉన్నా కూడా ఫియర్ ఏదైతే ఉంటుందో, భయం ఏదైతే ఉంటుందో, ఆ భయాన్ని మనం వీడలేకపోతాం. అందుకని మనం ముందుకు రాలేకపోతాం, డేరింగ్ చేయలేకపోతాం. ఇదే అసలు కారణం. అంటే మనం ఆ భయాన్ని ఎలాగైతే పట్టుకొని దాన్ని కాపాడుతూ, దాన్ని పెంచి పోషించి అక్కడే ఎలాగ ఉండిపోవాలో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఆ భయాన్ని వదిలిపెట్టి నేను ఎలా ముందుకు వెళ్ళాలి దాని గురించి మనం ఆలోచించాం. ఇదే కారణం. ఎవరైతే సక్సెస్ అవుతారో, ముందుకెళ్తారో, జీవితంలో ఏదైనా సాధిస్తారో, వాళ్ళల్లో ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటాం మనం. ఎవరైతే కామన్ పర్సన్ ఉన్నారో, నార్మల్గా సాధారణ జీవితం జీవిస్తున్నారో, వాళ్ళల్లో మూడు క్వాలిటీస్ మనం చూడడం జరుగుతుంది. ఒకటి, ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో వాళ్ళ జీవితంలో ఒక క్లియర్ ఇమేజ్ ఉంటుంది, స్పష్టమైనటువంటి లక్ష్యం ఉంటుంది. నేనేం చెయ్యాలి అనేటువంటిది లక్ష్యం ఉంటుంది. రెండవది, వాళ్ళల్లో విల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇచ్ఛాశక్తి అంటాం మనం. కోరికనే కాదు, ఆ కోరికను పొందాలనేటువంటి ఆ యొక్క బర్నింగ్ డిజైర్, ఆ కోరికలో శక్తి ఉంటుంది. మొదటిది ఏంటి? స్పష్టమైన లక్ష్యం. రెండవది విల్ పవర్. మూడవది ఫియర్లెస్. ఎటువంటి భయాలతో కూడుకొని ఉండరు వాళ్ళు. అయితే నార్మల్ పర్సన్ ఏంటి అంటే అతని జీవితంలో వాళ్ళ పర్సనాలిటీని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ వద్ద స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండదు. ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి, ఏం సాధించాలి అనేటువంటి స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండదు. రెండవది, ఆ లక్ష్యాన్ని పొందాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆ కోరిక, బర్నింగ్ డిజైర్, అగ్నిలా ప్రజ్వలించేటువంటి ఆ కోరిక, తీవ్రమైనటువంటి కోరిక ఉండదు. మూడవది, భయాలతో కూడుకొని ఉంటారు, భయాలతో నిండుకొని ఉంటారు. ఇదే కారణం. సక్సెస్ఫుల్, ఫెయిలియర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఎవరైతే ముందుకు వెళ్తున్నారో, ఎవరైతే ఆగి ఉన్నారో వాళ్ళల్లో ఈ మూడు క్వాలిటీస్ మనం చూడడానికి దొరుకుతుంది. ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళ వద్ద లక్ష్యం క్లియర్గా ఉంటుంది, తీవ్రమైనటువంటి బలమైనటువంటి కోరిక ఉంటుంది,
మరియు వాళ్ళు ఫియర్లెస్, ఎటువంటి భయాలు లేకుండా ఉంటారు. ఎవరైతే కామన్ పర్సన్ ఉన్నారో, ముందుకు వెళ్ళడం లేదో వాళ్ళ జీవితంలో, వాళ్ళల్లో ఈ లక్షణాలు మనకు చూడడానికి దొరుకుతుంది. ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి క్లియర్ పిక్చర్ ఉండదు, లక్ష్యం స్పష్టంగా ఉండదు. మరియు రెండవది ఏంటి చెప్పండి? బర్నింగ్ డిజైర్ ఉండదు. కోరిక ఉంటుంది కానీ ఆ కోరికలు బలం ఉండదు, తీవ్రమైనటువంటి కోరిక ఉండదు. మూడవది, వాళ్ళు భయాలతో కూడుకొని ఉంటారు. అంటే బేసిక్గా మనం చెప్పినట్లయితే నార్మల్ పర్సన్ తనను తాను కాపాడుకోవడానికి బ్రతుకుతాడు. పాత భయాలను, పాత తన యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దానిని కాపాడుకోవడానికి బ్రతుకుతాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ భయాలను ఛేదించి జీవిత ప్రవాహంలో ముందుకు వెళ్తూ ఉండాలని బ్రతుకుతారు. వాళ్ళు గ్రోత్ కోసం బ్రతుకుతారు. వీళ్ళు తమను తాను కాపాడుకోవడానికి బ్రతుకుతారు. వాళ్ళు ముందటికి వెళ్ళడానికి బ్రతుకుతారు. వీళ్ళు అక్కడే ఆగి ఉండడానికి బ్రతుకుతారు. సో ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. అందుకని మొదటి లెసన్ ఏంటి అంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము, మన లక్ష్యం ఏంటి, దానికంటే ముఖ్యంగా మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది మన వద్ద స్పష్టం కావాలి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు, ఎటు వెళ్ళాలనుకుంటున్నారు, దానికంటే ముఖ్యమైనది మీరు ఎక్కడ ఉన్నారు, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు, గొప్పవాళ్ళు కావాలని ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, తప్పకుండా చేయాలి. అయినా మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాము 100లో కేవలం 5% మాత్రమే మనం సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళని చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి? ఇదే నేను 3 లక్షణాలు ఏదైతే చెప్పానో, 3 థింగ్స్, 3 విషయాలు వాళ్ళల్లో ఉంటాయి ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో. 3 విషయాలు నెగిటివ్గా ఉంటాయి ఎవరైతే ఫెయిల్యూర్ అవుతారో. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను దానికంటే ఎక్కడ చిక్కుకొని ఉన్నాను, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరైతే తెలుసుకోరో వారు ఎప్పటికీ కూడా సక్సెస్ కారు. ఎందుకంటే తన యొక్క బంధనాలు ఏవైతే ఉన్నాయో, కట్టి ఆ భయాలు ఏవైతే తన కాళ్ళకి సంకెళ్ళలాగా ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా తీయలేడు. అందుకని ధ్యాస ఎవరిదైతే బయట ఉందో, ముందర ఉందో, వాళ్ళు ఎప్పుడు కూడా తనను తాను అర్థం చేసుకొని తన బంధనాల నుంచి, తన ముళ్ళ నుంచి బయటకు తీయలేరు.